షాకింగ్ ఎన్నికల ఫలితాలపై ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. కూటమి అసలు అధికారంలోకి రాదని భావించిన వాళ్ళందరూ ఫలితాలు చూసిన తర్వాత షాక్కు గురవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని, కుప్పంలో ప్రజలు చంద్రబాబుని ఓడించబోతున్నారని, దీంతో ఇక టీడీపీ అనేదే ఉండదని, అలాగే సినీ నటుడు పవన్ కళ్యాణ్ ముచ్చటగా మూడోసారి పిఠాపురంలో ఓటమి పాలవుతున్నాడని, మంగళగిరి అనే పదాన్నే సక్రమంగా ఉచ్చరించలేని లోకేష్ కూడా ఈసారి మంగళగిరిలో ఓటమి తప్పదని భావించిన ప్రజలకు కూటమి తేరుకోలేని విధంగా షాక్ ఇచ్చింది. 2024 ఎన్నికల్లో టీడీపీ మటాస్ చాప చుట్టేస్తుందని వైసీపీ శ్రేణులు చాలాసార్లు పలు వేదికలపై వ్యాఖ్యానించారు. కానీ వాళ్ళ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. కూటమికి కని విని ఎరగని ఫలితాలు వచ్చాయి. టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ఏపీకి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నెల 9వ తేదీన అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఓడిపోతారనుకున్న పవన్ కళ్యాణ్, లోకేష్లు ప్రత్యర్థిపై భారీ విజయాలు సాధించడం గమనార్హం. అయితే ఇక్కడ ప్రజల్లో పలు అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఫలితాలు ఎలా సాధ్యం? 51% ఓటు బ్యాంకు ఉన్న జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా రాకపోవడాన్ని ప్రజలు తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఎక్కడో ఏదో జరిగింది. అలా జరగకపోతే 10 ఓట్లు రానివారు కూడా 60,000, 90,000 ఓట్లు మెజారిటీతో గెలుపొందడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగే జిల్లాలను శాసించేవారు, ఓటు బ్యాంకు పదిలంగా కాపాడుకునే పేరున్న మంత్రులు కూడా ఓడిపోవడంపై ఆశ్చర్యపోతున్నారు. దీనిపై అసలు కథ ఏంటో తేలాలి. ఓటమికి గల కారణాల్లోని వాస్తవాలను వెలికి తీయాలని ప్రజలు కోరుతున్నారు. ఇదిలాగుంటే వైఎస్ఆర్సీపీ ఓటమిపై పలు రాజకీయ విశ్లేషకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పేంటి? పేద వర్గాన్ని ఆర్థికంగా ఆదుకోవడమా? నాడు నేడు కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీసుకురావడమా? సంక్షేమ పథకాల ద్వారా అట్టడుగున పేదోడికి అండగా నిలవడమా? ఆర్థిక స్తోమత కారణంగా కూలి పనులు చేసుకునే పిల్లల భవిష్యత్తును మార్చాలనుకోవడం తప్ప? మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తే చాలు, అన్నీ మేమే చూసుకుంటామని యూనిఫామ్ నుంచి బూట్లు వరకు, బ్యాగ్ నుంచి పుస్తకాల వరకు అన్ని సదుపాయాలను సమకూర్చడమే కాకుండా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని రోజుకొక మెనూతో పౌష్టికాహారం అందించడం తప్ప? చదువుకున్న పిల్లలు ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా ఉన్నత చదువులు అందించాలని, తద్వారా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని ఆరాటం పడటం తప్ప? తల్లిదండ్రులు తమ పిల్లల చదువులకు ఫీజుల భారం కాకూడదని ప్రతి సంవత్సరం 15,000ను అమ్మఒడి కింద తల్లులకు అందించడం తప్ప? పేదోడు చదువు విషయంలో ధనవంతుల కంటే ముందంజలో ఉండాలని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన బైజూస్ కంటెంటెంట్ కోర్సును తీసుకొచ్చి చదువు సులభతరంగా అర్థమయ్యేలా BA టాప్లు ఇవ్వడం తప్ప? అహంకారం, మదముతో పెచ్చిరేగిపోతున్న పెత్తందారులు ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకించిన పిల్లల భవిష్యత్తు బాగుండాలని జగన్మోహన్ రెడ్డి కోర్టులతో పోరాడి అనుమతి తీసుకురావడం తప్ప? మంచం మీద నుంచి లేవలేని అవ్వాతాతలకు ప్రతి నెల 1వ తేదీన పింఛను అందించడం తప్ప? రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న సుమారు 10 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన కింద సుమారు 708.68 కోట్లను తల్లుల విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ జమ చేయడం తప్ప? అలాగే విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు ఇప్పటి వరకు
18,002 కోట్లు ఖర్చు చేయడం తప్ప పేద విద్యార్థులు పెద్ద చదువులకు వెళ్ళాలన్న లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించుకుంటూ రావడం తప్ప కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తూ చదివించడం తప్ప ఐటీఐ విద్యార్థులకు 10,000, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులను అభ్యసించే వారికి 20,000 చొప్పున 2 విడతల్లో జమ చేయడం తప్ప విద్యారంగాన్ని పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 72,919 కోట్లు ఖర్చు చేయడం నిజం కాదా? ఇది కూడా తప్పేనా? అది మీరే ఆలోచించాలి ఓటర్